బోర్ కొట్టలేదు, బాగుంది, చాలా బాగుంది. అంటే వాళ్ళ డాడీ అన్నట్టు నమ్మబుల్ అండ్ చూడబుల్ అనే ఉంది. ఓకే, మంచిగా ఉంది. అంటే రొటీన్గా కాకుండా చాలా వెరైటీగా ఉంది అండ్ మంచిగా ఉంది. హిట్ మూవీ. స్పార్క్ అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. అంత డీటెయిల్గా ఏం చూడలేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీ మొత్తం. చాలా బాగుంది మూవీ. కామెడీ, డాన్స్ అసలు చెప్పలేనంత బాగుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా పనికిరాడు. తండ్రికి తగ్గ తనయుడు అంటే ఇదేనేమో, అంత బాగుంది. డాన్స్ అయితే ఇర్రగా తీసిండు. బ్లాక్ బాస్టర్, 100 days ఆడాలి ఈ మూవీ, అంత బాగుంది. అదంతా ఫేక్ అండి. ఆ ట్రోల్కి ఇదే సమాధానం. ఈ మూవీ అంత బాగుంది, నిజంగా బాగుంది. యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, ఆ కామెడీ టైమింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బాగుంది, స్టోరీ సెలెక్షన్ బాగుంది. వాళ్ళ నానమ్మ కామెడీ అయితే ఇంకా హైలైట్ ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ అనేది సూపర్ ఉన్నది. ఇది రొమాన్స్ కానీ అండ్ కామెడీ అయితే ఫుల్గా నవ్వుకున్నాం మేమైతే. చాలా బాగుంది మూవీలో. అందరి యాక్షన్ కానీ అది సినిమా చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చింది. అండ్ ఈ మూవీ ద్వారా నాకు ఏమర్థమైందనంటే, హీరోయిన్లను అంటే అమ్మాయిలను ఫ్లడ్ చేసి లవ్ అని అట్లా అనేసి బాయ్స్ అనుకుంటారు, కానీ ట్రూ లవ్ అనేది బాయ్స్కి తెలియట్లేదు. మూవీ ద్వారా తెలుసుకోండి, ఎందుకనంటే ట్రూ లవ్ అనేది ఒక విధంగా ఉంటుంది అనేది ఈ మూవీ అనేది కొంచెం మనకు మెసేజ్ ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్. చాలా, నాకైతే చాలా బాగా నచ్చింది. కమెడియన్ అయితే సూపర్ అదిరిపోయింది, అసలు నవ్వుకోలేక చచ్చిపోయినా. మూవీలో హీరో యాక్టింగ్ అని, హీరోయిన్ యాక్టింగ్ అని బాగా నచ్చింది అసలు నాకు. డాన్స్ సూపర్, అసలు హీరో డాన్స్ చేశారు కదా, సూపర్గా చేసిండు అసలు. నాకైతే భలే నచ్చింది అసలు. ఆ డాన్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ భలే ఉన్నాయి అసలు. సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. చంద్రహాస్ ఆ క్యారెక్టర్ చేయడమే నచ్చింది. అండ్ దట్ 100% యూత్ఫుల్లే కాదండి, మేము చూసాం, మేము కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాం. ఇప్పుడు పెద్ద బ్యానర్స్లో పెద్ద మూవీస్ వస్తాయి, దానిలో ఒక ఐటెమ్ సాంగ్స్ని చాలా వర్స్ట్గా ఫీల్ అవుతున్నాం మేము, ఇన్సెక్యూర్గా పిల్లలతో చూడాలంటే. బట్ అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే ఇట్స్ చాలా బాగుంది. తను యాక్ట్ చేశాడు అనిపించలేదండి. తను మామూలుగా ఇంట్లో మా అందరికీ తెలిసి చంద్రహాస్ ఎలా ఉంటాడో ఇక్కడ అలానే ఉన్నాడు, అంతే. హీఈస్ నాట్ అన్ యాక్టర్, హీఈస్ జస్ట్ బార్న్, దట్స్ ఇట్. కంపారిజన్ ఎందుకండి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ డాన్సర్స్, అలాగే నెక్స్ట్ యాటిట్యూడ్ స్టార్ కూడా ఒక డాన్సర్. నో కంపారిజన్స్, ఎవరి స్టైల్ వాళ్ళది. మంచి ఈజ్ ఉంది, చాలా అండి. లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు, 100% నవ్వుతారు. రామ్ కామీ అని చెప్పొచ్చు. రామ్ కామ్ అంటే కామెడీతో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టైల్ మామ రివ్యూ. రామ్ నగర్ బన్నీ సినిమాను చూడు మామ, దుమ్ము లేపినాడు ప్రభాకర్ అన్న కొడుకు. జింతా తచ్చి తచ్చిత జింతా తత, జింతా తచ్చి తచ్చిత జింతా తత. అన్నా మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ అన్న. ప్రభాకర్ అన్న కొడుకు దుమ్ము దులిపేసిండు సినిమాలో. యాక్టింగ్ మాత్రం, ఆ స్టైల్ కానీ ఆ కంటెంట్ కానీ ఏంది భయ్య. ఆ బాబా మాస్టర్తో డ్యాన్స్ కానీ నాకు మాత్రం కిరాక్ అంటే కిరాక్ నచ్చింది. అన్నిటికంటే 100కి 100 మార్క్స్ ఈజ్ ద హీరోయిన్ లుక్ కానీ, హీరోయిన్ స్టైల్ కానీ, హీరోయిన్ నడక కానీ, హీరోయిన్ నిజంగా అంటే ఈ సినిమా ముందుకు వెళ్ళడానికి 99% హీరోయిన్ రోల్ అంత బాగా మంచి ఆ కంటెంట్లో హీరోయిన్కి మాత్రం మంచి పాత్ర ఇచ్చేయండి భయ్య. చాలా బాగా నచ్చింది. ఆ పాత్రకి కరెక్ట్ న్యాయం చేసింది హీరోయిన్. ఇంకా మనోడి గురించి చెప్పాలంటే, ఇంకా మనోడు కిరాక్ చేసిన డ్యాన్సు, దేంట్లో ఇంత లెవెల్ చేయలే, దేంట్లో ఇంత లెవెల్ యాక్టింగ్ అయితే చూపించలే. దీంట్లో మాత్రం తనలో ఉన్న ప్రతి యాక్టింగ్ చూపించడం జరిగింది. చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. రామ్ నగర్ బన్నీ హిట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఫ్రైడే ఎన్నో సినిమాలు ఉన్నాయి, కానీ రామ్ నగర్ బన్నీ మాత్రం చాలా పబ్లిక్ క్రౌడ్ కానీ ఎంతోమంది పబ్లిక్ కానీ ఇష్టపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఎలాంటి నెగిటివ్ లేకుండా మంచిగా తీయడం జరిగింది. చాలా ఎక్కడ ఒక చిన్న నెగిటివ్ కంటెంట్ కూడా అనిపించలే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోరింగ్ లేదు. ప్రతి చోట సిచ్యువేషన్ని బట్టి కామెడీ, సిచ్యువేషన్ని బట్టి సెంటిమెంట్, కొన్ని లవ్, ఎన్నెన్నో చాలా బాగా నచ్చింది. ఆ ఆఫీస్ సీన్స్ కానీ, ఆ పబ్ సీన్స్ కానీ, హీరోయిన్ టైమింగ్ కానీ, ఇంకొకటి మేడం తారా మేడం టైసన్ గురించి మాట్లాడు కానీ చాలా బాగా నచ్చింది భయ్య. సినిమా మాత్రం రామ్ నగర్ బన్నీ హిట్ అంతే. పక్కా గుర్తు పెట్టుకో. ప్రభాకర్ అన్న
ఎన్నో ట్రోల్స్ వచ్చినాయి నీ కొడుకు ఈ సినిమాతో అన్నీ పోతాయని నేను అనుకుంటున్నా. అందరూ చూడాల్సిన సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంతే. థ్యాంక్ యూ భయ్యా. ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ ఇచ్చి పడేశారు పర్ఫార్మెన్స్ మాత్రం మాస్ 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 మాస్. రామ్నగర్ బన్నీ అంటే రామ్నగర్ బన్నీ భయ్యా, పాటలు కానీ డ్యాన్స్ కానీ అల్టిమేట్ భయ్యా. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు, ప్రొడక్షన్ వాల్స్ బాగున్నాయి. ప్రభాకర్ గారు గెస్ట్ రోల్ చేశారు, చిన్న గెస్ట్ రోల్, కానీ మామూలుగా లేదు. తమిళ్ వేరే ఊపేశారు, తమిళ్ ఇరుక్కు. సూపర్ 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 సినిమా. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్యా, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మనం లోకల్ హైదరాబాద్లో ఎలా చేస్తాం, రామ్నగర్ బన్నీ అంతే. లవ్ ఎమోషన్ ట్రాక్ అదిరిపోయింది. సెకండ్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచారు భయ్యా, చెప్తున్నా కదా. మంచి యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్, మాస్ ఓరియంటెడ్. బామ్మ క్యారెక్టర్ కానీ అందరూ విస్మయ క్యారెక్టర్ కానీ, దీపు క్యారెక్టర్ కానీ, అందరూ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ అందరూ బాగా చేశారు. ఈ సినిమాతో మంచి ప్రభాకర్ గారికి మంచి పేరు వస్తుంది. అండ్ ఇంకో మూవీ కూడా చేస్తారు, హీరో కూడా మంచి పేరు వస్తుంది. ఆ డ్యాన్స్ మాత్రం ఇరవై తీశారు భయ్యా, చెప్తున్నా కదా. ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు ట్రోల్ చేయండి, అదిరిపోయింది డ్యాన్స్ మాత్రం, ఊపేశాడు. హీరో హీరోయిన్స్ మధ్యలో నచ్చే కెమిస్ట్రీ కానీ అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ కూడా అన్ని ప్రాపర్గా అతను అన్ని ఎలివేట్ చేశాడు. మోర్ ఓవర్ మనము అతను ఫస్ట్ మూవీ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి వీలేదు, ఎందుకంటే బికాజ్ ఆయన ఇంప్రూవ్ అయ్యే స్టేజ్. మనము ప్రభాకర్ సార్ని ఎట్లాగో అబ్జర్వ్ చేసాం, లైక్ ఎట్లా అంటే అతన్ని మామూలుగా మల్టీమీడియాలో వీటిలో వాటిలో అంతా చూసుకుంటూ లైక్ అతన్ని మనం మెగాస్టార్ చేసాం. సేమ్ మేనర్లో ఇప్పుడు ఇతను కూడా యాటిట్యూడ్ స్టార్, దీనికి నేమ్కి తగ్గట్టుగా టైటిల్కి తగ్గట్టుగా అతను అన్నిటికీ జస్టిఫికేషన్ ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ మనకి మెగాస్టార్ కానీ చిరంజీవి అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సేమ్ లైక్ అదే మెథడ్లో ఇతను కూడా యాటిట్యూడ్ స్టార్, అతని నేమ్ ఇంకా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేనంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నా బిలీవ్. అండ్ మోర్ ఓవర్ అతను ఇంకా మూవీస్ కూడా ఎట్లాంటి స్టోరీ లైన్స్ చెప్పాలి అంటే నేను ఇలాంటి కంటెంట్తోనే లైక్ ఆవారా మూవీ అంటే కార్తిక్ మూవీ ఆవారా, అలాంటి మూవీస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం డ్రగ్ అడిక్ట్ అయిన పర్సన్ అండ్ మళ్ళీ రియలైజ్ అయ్యి నార్మల్ పర్సన్కి వచ్చేసి సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ జోనర్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్గా వి ఆల్ సపోర్ట్. నాకు నచ్చింది అతని క్యారెక్టర్ కానీ అతని పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్, డ్యాన్స్ కానీ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్రిషియేటబుల్. యాక్టింగ్ అరౌండ్ 10 ఇచ్చాను అనుకోండి, 10/8 ఇస్తాను నేను. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, బికాజ్ డే 1 నుంచి మనం ఎవరం కూడా టాప్ స్టార్స్ అవ్వలేం. కాకపోతే అతను బై బర్త్ యాటిట్యూడ్ స్టార్ అయిపోయారు. లైక్ అది కూడా మనము వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్, లైక్ మనమే ఛాన్సెస్ ఇచ్చుకుంటూ రావాలి, బికాస్ హీఈస్ అవర్ ఓన్ స్టార్. నిన్న సినిమా మామూలు చాలా 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 బాగుంది, వండర్ఫుల్ మూవీ. ఇలాంటి మూవీస్ చాలా తక్కువ వస్తాయి. ఒకటైతే చెప్తా భయ్యా, ఇలాంటి హీరో నిజంగా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది యాటిట్యూడ్ ఉన్నారు, చాలామంది రిచ్ హీరోలు ఉన్నారు, కానీ మనోడైతే హార్డ్ వర్కర్ భయ్యా, చాలా హార్డ్ వర్కరు. ఏమన్నా యాక్టింగ్, ఆ డ్యాన్స్ కానీ చాలా కష్టపడ్డారు. ప్రభాకర్ గారు యాక్టింగ్ అంటే ప్రభాకర్ గారిని మించిపోయింది యాక్టింగ్లో. నిజంగా చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీకి మరో స్టార్ హీరోని ఇచ్చిన ప్రభాకర్ గారికి దండాలు సార్. నిజంగా ప్రొడక్షన్ వాల్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ చూసుకున్నా కానీ సినిమాలో మాత్రం లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్యా. ఈజ్ ఏ పర్ఫెక్ట్ మూవీ. జాబ్ గురించి కానీ ఇంటర్వ్యూ బిఫోర్ ముందు జాబ్స్ తర్వాత కానీ అబ్బో మనోడు హార్డ్ వర్కర్ అయ్యా, మామూలు యాక్టింగ్ చేయలేదు, చింపేసి. రొమాన్స్ కూడా చాలా బాగుంది భయ్యా. 3 అమ్మాయిలు ఉంటారు, కత్తిలాగా ఉంటారు. క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా, అలా యాక్టింగ్ వైజ్గా చూసుకున్నా ఇంకా వేరే లెవెల్ భయ్యా. నిజంగా ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే మాత్రం రామ్నగర్ బన్నీ మాత్రం, ఇంకా ఏరే సినిమా ఏది లేదు భయ్యా. ఫైట్లు లేవు భయ్యా, మామూలు ఉన్న కాడికి ఉంటుంది. అది ఓన్లీ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా మొత్తం కలిపితే మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. కామెడీయా మావోని కాడ కామెడీలే, అన్ని యాంగిల్ ఉన్న హీరో వాళ్ళని ఉండంటే మావోడేనా. చాలా మంది ట్రోల్ చేశారు కదా భయ్యా, ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి. డ్యాన్స్ ఎట్లా చేసినో చూడండి, యాక్టింగ్ ఎట్లా చేసినో చూడండి. ప్రభాకర్ గారి కొడుకు అంటే ప్రభాకర్ గారి కొడుకే. నిజంగా చాలా బాగా చేసింది భయ్యా, సూపర్, అసలు అల్టిమేటెడ్. చాలా ఎక్స్పీరియన్స్ హీరోలాగా చేశాడు. ఇదే పెద్ద హీరో అయి ఉంటే ఈ సినిమా సూపర్ హిట్. ఇది చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా హ్యూమరస్గా చాలా 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 బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ చంద్రహాస్.